వ్యవసాయ శాఖను గత వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుందని ఎమ్మెల్యే ఎరపతినేని మండిపడ్డారు. అసలు మాజీ సీఎం జగన్కు కిలోకు క్వింటాకు తేడా తెలుసా? గంజాయి సాగు తప్ప అని విమర్శించారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఐఏఎస్ ఐపీఎస్లను జైలుకు పంపించారని ఆరోపించారు. అధికారంలోకి వస్తామని వైసీపీ పగటి కలలు కంటుందన్నారు. కానీ సొంత పార్టీ నేతల్ని జగన్ రప్పారప్పా చేస్తారని ఆయన ఎద్దేవా చేశారు. వాళ్ళ సొంత ప్రయోజనాలు తప్పితే ఈరోజు మరలా ఎక్కడ కూడా ప్రజల గురించి కానీ మాట్లాడే పరిస్థితి వాళ్ళు 5 ఏళ్ళు చేయలే. కానీ మనం ఈరోజు ఆర్థికంగా పతనమైన రాష్ట్రాన్ని ప్రగతి పట్టాలపైకి ఎక్కించి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకొని రాజధాని లేని రాష్ట్రాన్ని రాజధాని కట్టుకుంటూ ఎక్కడెక్కడైతే ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి చిత్తూరు దాకా ఏ జిల్లాల్లో ఏ విధంగా వ్యవస్థలు డ్యామేజ్ అయిపోయినాయో ఆ వ్యవస్థలంటే రిపేర్లు చేసుకుంటూ ఈరోజు తనకున్న అపారమైన అనుభవాన్ని ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్ని ఈరోజు మళ్ళీ ప్రగతి పట్టాలపై ఎక్కిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. అది అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు వ్యవసాయం అసలు డిపార్ట్మెంట్ ఉంది అని కూడా 19-20 మధ్య వాడికి తెలియదు. వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు కానీ లేకపోతే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రతి కార్యక్రమాన్ని ఏ విధంగా రైతుల ముంగిడికి తీసుకెళ్లాలి దాంట్లో కానీ, కెనాల్ రిపేర్ చేసి రైతులకి నీళ్లు ఇవ్వాలనే దాంట్లో కానీ లేదు. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మొదలుపెట్టి కాలువలు రిపేర్లు చేసి మనమే 17వ తారీఖు దాచిపల్లి కిసాన్ మేళా పెడితే ఉప్పల్ పిఎస్ పరిధిలో ఆర్టీసీ